ఇస్తున్నారు. మరి మా ఆదివాసీ కుంభమేళకు కేంద్ర ప్రభుత్వం ₹1 ఇవ్వడానికి కానీ జాతీయ పండుగకు గుర్తించడానికి కానీ వాళ్ళకి ఎందుకో మనసు రావడం లేదు. దయచేసి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే మీకు ఆ హోదా వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. కుంభమేళనే కాదు, ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యనే దేవాలయాలు కాదు, ఈనాడు తెలంగాణ ప్రాంతంలో ములుగు అడవుల్లో ఇక్కడ ఉన్న సమ్మక్క సారలమ్మ కూడా ఒక గొప్ప దేవాలయం, ఒక చరిత్ర ఉన్నది. ఒక పోరాట పటిమతో పౌరుషానికి మారు పేరు, రాచరికం మీద తిరుగుబాటు చేసి జెండా ఎగరేసిన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి. దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇవ్వకపోతే మీ ఇష్టం, నేనేమనను. కానీ సమ్మక్క సారలమ్మ అన్నీ గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ ఉదయం బయలుదేరే ముందు వర్షం ఉంటుంది, హెలికాప్టర్ పోదు సార్ అన్నారు. అంటే నేనన్నా, మీరేం చింత చేయకండి, ఏర్పాట్లు చేసుకోండి, సమ్మక్క సారలమ్మ వచ్చే అడ్డంకులను అన్నీ తొలగిస్తుందని మా అధికారులకు నేను చెప్పిన. మేఘాలు కమ్ముకొచ్చినట్టు వర్షం కురిసిన వాతావరణం ఉన్న మేఘాలన్నీ కూడా ఎక్కడికక్కడిగా విడిపోయి ఈనాడు ఇక్కడికి వచ్చి ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రకృతి పూర్తిగా సహకరించింది. ఇవాళ ప్రకృతి ఒడిలో, ప్రకృతి వనంలో ఈరోజు ప్రకృతికే దేవతగా, దేవుళ్ళుగా ఈరోజు మనం కొలుసుకుంటున్న సమ్మక్క సారలమ్మ గద్దె మరియు ప్రాంగణ పునర్నిర్మాణానికి ప్రకృతి పూర్తిగా సహకరించింది. సమ్మక్క సారలమ్మలు ఆశీర్వదించరు. ఇక మనం ఈ సంకల్పం తీసుకొని కార్యక్రమం పూర్తయ్యే వరకు మనందరం కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ, ఒక సంకల్పం తీసుకొని బయలుదేరిన వాళ్ళు ఎవరు చరిత్రలో ఓడిపోలేదు. కాబట్టి ప్రజలకు ప్రజాపాలన అందించాలన్న సంకల్పంతో మనము సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరదామని ఆనాడు ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టినాం. సరిగ్గా 2 రోజులు 3 రోజుల ముందే సీతక్కకు చెప్పినాం. సీతక్క అన్నది, అన్న సమయం లేదు, 24 గంటలు 48 గంటల్లో ఈ కార్యక్రమం చేయడం కష్టమవుతుందేమో అని. నేనన్నా, అక్క సంకల్పం ఉంటే కార్యక్రమం విజయవంతం అవుతుంది, నువ్వు ఎలాంటి ఆలోచన చెయ్యకు, పనులు మొదలుపెట్టు అని చెప్పి ఆనాడు ఫిబ్రవరి 6, 2023 నాడు ఇదే గద్దెల నుంచి గద్దెల ముందు ప్రణమిల్లి ఖచ్చితంగా ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ విరగడి కలిగిస్తాం, దొరల పాలన నుంచి ప్రజా పాలనకు తీసుకొస్తామని ఇక్కడ వేదిక మీద నుంచి ఆనాడు చెప్పడం జరిగింది. అందుకే మిత్రులారా, ప్రజలు ఆశీర్వదించారు, అవకాశం వచ్చింది. ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలే కాదు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ముఖ్యంగా ఆదివాసీలు అంటే ఈ దేశం యొక్క మూలవాసులు. ఆ ఆదివాసీల యొక్క, గిరిజన సోదరుల యొక్క, లంబాడి సోదరుల యొక్క అభివృద్ధిని ఏ ప్రభుత్వం అయితే భుజాల మీద మోస్తుందో అదే ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అందుకే ఈనాడు ఆదివాసీ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో వాళ్ళ యొక్క సంక్షేమానికి, వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ప్రభుత్వం ప్రణాళికలు అందిస్తుంది. ఈరోజు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళకు అందించిన తర్వాత మరి ఆదివాసీలు, గిరిజనులకు సరిపోవడం లేదు అని నా దృష్టికి ఎమ్మెల్యేలు తెస్తే ఐటీడీఏ ప్రాంతాలలో అదనంగా గిరిజనులకు, ఆదివాసీలకు మళ్ళీ 22,000 ప్రత్యేకంగా ఇండ్లు ఇచ్చి ఆదివాసీ బిడ్డలు ప్రతి వాళ్ళు సొంత ఇంటిలో ఉండాలి అని మన ప్రభుత్వం ఈరోజు ప్రణాళికలు తీసుకున్నది. ఈ విధంగా ఏ విషయం వచ్చినా వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా కోట ఇవ్వాల్సిందే, అదనంగా ఇంకొంత ఇవ్వాలి. ఎందుకంటే దశాబ్దాలుగా వాళ్ళకు అన్యాయం జరిగింది, నష్టం చేకూరింది. కాబట్టి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నాలు చెయ్యాలి అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.